మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినగాక. చేరు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంత్రాల సమయంలో ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన యొక్క సన్నిధిని బట్టి దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిలుపుకి, దేవుడు పిలిచినప్పుడు నేను ఫలానా స్థితిలో నిన్ను నిలబెడతాను అని చెప్పినప్పుడు వెంటనే ఎవరైతే రెస్పాండ్ అవుతారో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళనే ఆశీర్వదించగలడు. పిలుస్తాడు దేవుడు, మిమ్మల్ని ఫలానా స్థితిలో నేను నిలబెడతాను, ఈ రీతిగా దీవిస్తానని ఎప్పుడైతే ఆయన చెప్తాడో, చెప్పింది నీ జీవితంలో జరగాలంటే ఏమవ్వాలి? వెంటనే నువ్వేం చేయాలంటే నువ్వు రెస్పాండ్, అంటే ఎప్పుడైతే నువ్వు ఆయనకి వెంటనే నువ్వు ఆయన వైపు తిరగలుగుతావో అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలు మన జీవితంలో చేయగలడు. ఈ రోజున మనం అనేక విషయాల్లో వెనకబడిపోతున్నామంటే, దీవించబడలేకపోతున్నామంటే ఆయన పిలుస్తూ ఉన్నారు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన పిలుపుని వింటున్నాము కానీ ఆయన మీద నమ్మకం లేక ఆయనకి ఏం చేస్తున్నామంటే వెంటనే ఆయన వైపు తిరగలేకపోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని పిలిచాడు. పిలిచిన వెంటనే ఏం చేశారంటే వాళ్ళని ఫలానా వ్యక్తులుగా చేస్తానన్నాడు. చేస్తానన్నప్పుడు వెంటనే దేవుని వైపు తిరిగారు కాబట్టి, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు కాబట్టి వారి జీవితంలో ఏం జరిగింది అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది వారి జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజున మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఉన్నతంగా నిలబెట్టాలి, ఉన్నతమైన స్థానంలో కూర్చొని పెట్టాలని ఆయన ఆశ. కానీ నువ్వు ఆయనకి వెంటనే ఆయన వైపు తిరగలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతా ఉన్నావు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయును ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగాను చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీ అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, నీ సన్నిధి నాయన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు బిడ్డల పాటల ద్వారా నేను మైపరిచాను, దాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ లేఖన భాగంలో లేని వాక్యములు నాయన మేము తండ్రి నాయన వినబోతుండగా, అయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడా, అర్థమయ్యే రీతిలో మాకును మీరు బోధించండి ప్రభా. ఈ వాక్యము చేత మీరు మాతో మాట్లాడండి. సమస్తం నీ చిత్తాన్ని బట్టి నడుచుకుంటూ హృదయ ఇచ్చేమని, ఈ వాక్యములు ఆయన అర్థమయ్యే రీతిలో మీరే మాకు బోధించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న దినాలు. ఎప్పుడైతే ఆయన అరణ్యములోనికి కొనుక్కోబడి 40 రోజులు అరణ్యములో ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభు గడిపాడో, గడిపిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
ఏమని ప్రకటిస్తున్నాడంటే, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి అని స్వార్థ ప్రకటిస్తూ ఆయన ఆయా ప్రదేశాల గుండా ఆయన సంచరిస్తూ ఉంటుండగా ఆ ప్రదేశంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, సముద్రంలో వలలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేపలు పట్టే జాలరు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వలలు బాగు చేసుకుంటా ఉన్నారంట. బాగు చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతా ఉన్నారు. ఎవరంట? పేతురును సీమోను అను ఆయన సహోదరుడైన ఆంద్రయ. ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను, వారు జాలరులు అని రాయబడింది. ఎవరంట? పేతురు, ఆంద్రయ. వీళ్ళిద్దరూ ఏం పని చేస్తున్నారంట? వలలు, చేపలు పడతా ఉన్నారు. వలలు వేస్తూ ఉంటే యేసు ప్రభువారు చూచాడంట. అంటే ఆయన ఎవరినైనా చూస్తూ ఉంటాడు, చూచే దేవుడు అని మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ చూసే దేవుడు ఆయన ఏమన్నాడంటే 19వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు? నా వెంబడి రండి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పని ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకుంటా ఉంటే, వలలు వేసుకుంటా ఉంటే యేసు ప్రభువు వెళ్ళి నా వెంబడి రండి అన్నాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా వాళ్ళకి? ఆయన ఎవరో తెలుసా? ఎందుకు రమ్మన్నాడో తెలుసా? కానీ ఇక్కడ చూడండి, వాళ్ళకున్న విశ్వాసాన్ని ఈ రోజున గమనించాలి మనం. ఆయన ఎవరో తెలియకపోయినా నా వెంబడి రండి అన్నప్పుడు ఏం చెప్పాడు? నా వెంబడి రండి అని ఏం చేశాడు ఆయన? నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని. ఇక్కడ ఏంటంట? ఏమని చెప్పాడు? రమ్మన్నాడు. ఏమన్నాడు? వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మనుషులను పట్టు జాలరులు అంటున్నాడు. ఇక్కడ వాళ్ళ పని ఏంటి? దేన్ని పట్టుకుంటున్నారు వాళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళని ఏమని చెప్తున్నాడు? ఇక్కడ మిమ్మల్ని మనుషులు పట్టుకునేటట్టు చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి చాలా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏమని? మనుషులు పట్టుకోవటం ఏంటయ్యా? చేపలు అయితే ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అవునా? వాళ్ళకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏమని? మనుషులు పట్టుకోవడం ఏంటి అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ చూడండి, వాళ్ళు ఏం చేశారంటే నా వెంబడి రండి అన్నాడు. అని చెప్పి ఏమన్నాడు? మిమ్మలను మనుషుల పట్టు జాలరులుగా చేతును అన్నాడు. ఇదివరకు వారికి ప్రభు మాట విన్న అనుభవం లేదు. ప్రభువు ఏం మాట్లాడుతున్నాడో, ఏమి సెలవిస్తున్నాడో, ఆయన ఎవరో అని తెలియని స్థితిలో ఉన్న వారే ఏం చేశారు? ఒకటి, వెంబడి రండి అన్నాడు. రెండవది, వాళ్ళకి తెలియనిది తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? వాళ్ళకి వచ్చిన వృత్తి ఏంటంట? చేపలు పట్టుకోవడమే తెలుసు వాళ్ళకి. అవునా? చేపలు పట్టుకోవడమే తెలుసు, కానీ మనుషుల్ని ఎలా పట్టాలో తెలియదు వాళ్ళకి. కానీ ఏమన్నాడు? నా వెంబడి రండి, మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. ఇదొకటైతే వెంబడి రావటం ఒకటి, వెంబడి రమ్మనగానే వెంబడించవటం ఒకటి. రెండోది ఇక్కడేంటి? వాళ్ళకి అర్థం కాని చెప్తా ఉన్నాడు. మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఏదైనా తెలియజేస్తా ఉంటే మనకు అర్థం కావచ్చేమో, కానీ ఎప్పుడైతే ప్రభు ఆయన పిలిచాడో, ప్రభు మాట ఎప్పుడైతే మనం విన్నామో, ఆయన ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే ఆయన గైకుంటున్నాడో, ఏదైతే మనకి తెలియజేస్తున్నాడో, అది విని ఆయన శిష్యులైన పేతురు, ఆంద్రేయులాగా మనము కూడా వెంబడించగలిగితే మన జీవితంలో ఎలాంటి
అనుభవాలు మన జీవితంలో దేవుడు నేర్పిస్తాడో, ఎలాంటి అనుభవాలతో మనం వెళ్తామో ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే దేవుడు పిలుస్తూనే ఉన్నాడు మనల్ని కూడా, అవునా? మనల్ని కూడా పిలుచుతున్నాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ పేతురు ఆంద్రేయును కూడా పిలిచాడు. ఏమన్నాడు? ఫస్ట్ మీరు నా వెంబడి రండి. రెండో మాట అన్నాడు, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేస్తాను అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకంత అయోమయంగా ఉండొచ్చు. అదే మనలాంటి వాళ్ళం అయితే ఏమనుకుంటా ఉంటాం? ఇప్పుడు ఉన్న పలానా ఏదైనా పని చేసుకునే వాళ్ళం, మనం ఏదైనా పని చేసుకుంటా ఉన్నాం. లేకపోతే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళం అనుకోండి. చేపలు పట్టడం మానేసి ఆయన ఎవరో తెలియదు నా వెంబడి రండి అంటే ఏమని ఇస్తాం మనం? ప్రశ్నలో ఏమని జవాబిస్తాం? ఏమని చెప్తాం? ఆయన ఎవరో తెలియదు. ఏమంటాం? ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? ఎవరు అసలు నువ్వు అని అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ వారు జీవితంలో ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళగలిగారంటే, మహత్తరమైన కార్యములు వారి జీవితంలో జరిగినాయి అంటే, వారు ఉన్నతంగా దేవుని చేత వాడబడ్డారంటే గల కారణం ఈ మారు మాట్లాడకుండా ప్రభు వెంబడి వెళ్ళారు. ప్రభు వెంబడి వెళ్ళటమే కాకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడ్డారు, దాన్ని గైకొన్నారు, ఆయన చిత్త ప్రకారం చేశారు. కాబట్టి వారి జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ రాస్తున్న మాటను మనం గమనిస్తే, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వాళ్ళతో చెప్పాడంతే. ఈ రోజున మనం ఆయన మాట, చెప్పిన మాట బైబిల్ గ్రంథం మన చేతిలో పెట్టి, దేవుని యొక్క వాక్యం మన చేతిలో పెట్టి, పరిశుద్ధాత్ముడి చేత ఈ వాక్యము రాయించి, ఈ రీతిగా మీరు నడవాలి, ఈ రీతిగా రక్షణ పొందాలి, ఈ రీతిగా మానవస్సు పొందాలి, మీరు దేవుడిని ఎరగాలి. యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు, బలియాగం అయ్యాడు, ఆ 3 మేకల మధ్యలో శాపగ్రహిగా వేలాడాడు, మీకోసం మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతున్నా, ఆనాడు బైబిల్ గ్రంథం లేకపోయినా వాళ్ళలో ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఎవరో తెలియకపోయినా వెంబడి రండి అనగానే వారు వెంబడించారు. ఇంకేమన్నాడు అక్కడ? మీరు చేపలు కాదు పట్టాల్సింది, మనుషుల్ని పట్టాలి అంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, వారు ఏ పనిలో ఉన్నారో, ఎలాంటి పనిలో ఉన్నారో ఆ పనిని పక్కన పెట్టి, ఎవరు చెప్పారు? వాళ్ళకి బోధించారు. వెంబడి రమ్మంటే మారు మాట్లాడలేకపోయారు. మీరు మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలు విడిచిపెట్టారు, యేసు ప్రభుని వెంబడించారు. అలా వెంబడించారంటే వారి యొక్క జీవితంలో ఎవరు ప్రేరేపిస్తే వారు ఆ రీతిగా ప్రభుని వెంబడించారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకి ప్రేరేపిస్తున్నా, దేవుని యొక్క వాక్యం మనల్ని పురుకొల్పుతున్నా, మనకి బోధిస్తున్నా, దేవుని వైపు తిరగలేకపోతా ఉన్నాం, రెస్పాండ్ అవ్వలేకపోతా ఉన్నాం, ఆయన వైపు సముఖత చూపలేకపోతా ఉన్నాం. ఈ రోజున కూడికలో కూడుకోవాలంటే, ప్రార్థనకి రావాలంటే ఎంత బద్ధకమో ఆలోచించేది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఎరగని వారు రండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నప్పుడు వెంటనే వారు ఏం చేశారు తెలుసా? సముఖత చూపారు, ఇష్టపడ్డారు ఆయనని వెంబడించడానికి, ఆయనతో నడవడానికి, ఆయనతో కలిసి సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. వారు వృత్తిని వదిలేసుకున్నారు, వారి పని బాటలు వదిలేసుకున్నారు, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభుని వెంబడించారు. ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు? మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తానన్నాడు. చేశాడా? మరి
ఇప్పుడు వాక్యం ఏమి నిరర్ధకం అవ్వదు కదా. ఏదైతే ప్రభు చెప్పాడో అది చేస్తాడా చేయడా? చేస్తాడు కదా. చూడండి అక్కడ అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వాళ్ళు ఏం చేశారు? ప్రభు అన్నాడు, వెంబడిరా, మిమ్మల్ని ఎలా చేస్తానన్నాడు? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిన వారి స్థితి ఎలా ఉంది ఇక్కడ? వాళ్ళు ప్రభువు యొక్క చిత్తానుసారంగా నడుచుకోబట్టి, చిత్తానుసారంగా వారి జీవితము ఆ ప్రభువులో కట్టుకోబట్టి ఏమైంది? అక్కడ ఎంతమందిని పట్టారు వాళ్ళు? ఎంతమందిని? 3,000 మందిని పట్టారు. అంటే 3,000 మందిని ప్రభు రాజ్యంలోనికి చేర్చారు. అంటే రక్షణలోనికి నడిపించారు. అంటే ప్రభువు చెప్పిన మాట నెరవేరిందా నెరవేరలేదా? అంటే ఈ రోజున మనం కూడా ఒకటి ఆలోచన చేయాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు. మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో, మిమ్మల్ని ఏదో ఒక పనిలో నేను వాడుకుంటాను అని పిలిచాడు. కానీ అపోస్తలులైన పేతురు ఆయనకు శిష్యులు లోబడినట్లుగా మనము లోబడలేదు. కాబట్టే మన జీవితంలో ప్రభువు చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. ఎందుకు? ఆయన చెప్పాడంటే, మాట ఇచ్చాడంటే ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. వాళ్ళు ఎందుకు గుడ్డిగా వెంబడించారో ఇప్పుడు ఆలోచన చేస్తే అర్థమవుతుందా లేదా? ఏమన్నా మాట్లాడారా? ఏం మాట్లాడలా. ఈ రోజున మనకేం చేస్తామంటే ప్రార్థన అంటే ఎన్నో ప్రశ్నలు, దేవుడిని నమ్ముకోండి అంటే ఎన్నో ప్రశ్నలు మన మదిలో వెలుగుతా ఉంటాయి. ఆయన ఏమన్నా గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, ఆయన శక్తిమంతుడా, ఆయన ఏమన్నా అని ఎన్నో అనుమానాలు ఉంటాయి. విశ్వాసముతో వెంబడిస్తే నీకు తెలుస్తుంది ఆయన ఏంటో అర్థమైంది. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఎలాంటి స్థితిలో నేను నిలబెడతాడో నీకు అర్థం అవ్వాలంటే ఆయన్ని వెంబడించడము నీకు తెలిస్తే ఆయన ఏం చేస్తాడో చెప్తాడు. నువ్వు ఏమి విడిచిపెట్టాలో ఆయన్ని విడిచిపెట్టి వెంటనే వెంబడిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయగలడో దేవుడు చూపిస్తాడు, రుజువు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున అలాంటి కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో చూడలేకపోతున్నామంటే గల కారణం మనం ఆయన్ని వెంబడించట్లేదు. ఆయన చేసే కార్యాలని గుర్తెరగట్లా, మన జీవితాన్ని ప్రభుకు అప్పగించట్లేదు, వెంటనే ఆయనకి లోబడలేకపోతా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం గమనించినట్లయితే
చూడండి, పక్క పేజీని మనం తిప్పితే మరలా ఏం చేశారంట? 5,000 మంది. 4వ అధ్యాయము 4 వచనములు మనం చూస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది దేవుడు చెప్పాడా? పురుషుల సంఖ్య అక్కడ లెక్కించబడింది. మరి ఇంకా స్త్రీలు, యవనస్తులు వీళ్ళందరూ ఉంటారు కదా. అంటే దేవుడు పేతురుతో చెప్పిన మాట నెరవేర్చబడిందా లేదా? ఎందుకంటే వెంటనే నువ్వు లోబడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో కూడా, ఎలాంటి కార్యాలు మనం చూస్తామో కూడా మనం చూస్తే, చూడండి 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 13వ వచనములో కూడా మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంది? ఏమొచ్చిందంటే వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం. అంటే ప్రభుని వెంబడిస్తే, ప్రభుని అనుసరిస్తే ఏముంటుంది మనకి? ఏమొస్తుంది? ధైర్యం. ఇదే పేతురు యేసు ప్రభుని సిలువకు అప్పగించబడిన దినాలలో ఏం చేశాడు? ప్రభు దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోయి ఏం చేస్తున్నాడు? అక్కడున్న ఖైదీలు, అక్కడున్న ఒక చిన్నది, ఈయన క్రీస్తుతో కూడా ప్రభుతో ఉన్న వ్యక్తే కదా అంటే, అమ్మో అవ్వా నేను కాదు, ఆయన ఎవడో అని మొమ్మారు అబద్ధమాడిన వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? ఎప్పుడు? ఆయన స్వార్థ ప్రారంభంలో అప్పుడు వాగ్దానము చెప్పిన, అంటే మిమ్మల్ని మనుషులు పట్టే జాలుగా చేస్తానని అప్పుడు చెప్పింది. ఆయన శిలువ మరణం పొంది, మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత మరి అంత ఆలస్యమైందంటే కారణం ఏంటి? అంత ఆలస్యమైందంటే కారణం ఏంటి? ఆయన ఇద్దరిద్దరు శిష్యులు పంపించినప్పుడు దెయ్యాలు వదలగొట్టారు, అనేకమైన కార్యాలు చేశారు. కానీ అప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు లేరు, అక్కడ తక్కువ లేరు. ఎప్పుడు మారు మనసు గుచ్చిన సువార్త, ఆ యొక్క మారు మనసు గుచ్చిన బోధ ఎప్పుడొచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారిని దర్శించారో, వారితో మాట్లాడాడో, వెంటనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. మేడగదిలో ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత వారు బోధించడం ప్రారంభించారు. ఒక్క బోధలోనే 3,000 మంది మారారు. మరొక బోధ చేస్తే 5,000 మంది మారారు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే మన లోపమే తప్ప దేవుని వైపు ఏ లోపం ఉండదు. ఆయన చెప్పాడు, వెంబడించారు, మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నారు. వెంటనే వలలు విడిచిపెట్టి వెంబడించారు. మధ్యలో ఏమవుతున్నాయి? అప్ అండ్ డౌన్స్ వచ్చేసినాయి. అనేకమైన శోధనలు వచ్చినాయి. శోధనలో నిలవలేకపోయారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఆ యొక్క గెత్సేమనే తోటలో, ఒలివ తోటలో వారికి చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన నేర్పించాడు. ఏమని ప్రార్థన చేసి నేర్పించాడు? మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అన్నాడు. వారిలో ఏం తక్కువైంది? ప్రార్థన తక్కువైంది. ప్రార్థన తక్కువైపోయి ఏమైపోయారు? చెదిరిపోయారు. దేవుడిని వెంబడించాల్సిన వారు, దేవుడిని అనుసరించాల్సిన వారు, దేవుని పైన ఆడుకోవాల్సిన వారు ఏమైపోతున్నారు? చెదిరిపోతా ఉన్నారు. కానీ దేవుడు చేసిన వాగ్దానం మాత్రము తప్పిపోదు. మనం తప్పిపోతున్నాము కానీ, మనం వెనకడుగు వేస్తున్నాం కానీ, ఆశీర్వాదం దేవుడు ఇస్తానంటే ఆశీర్వాదం పొందకుండా మన ప్రార్థన జీవితము సరిగా లేకపోవటం వల్ల, సరిగా దేవుడి పైన ఆడుకోకపోవటం వల్ల ఏమైపోతున్నాం? మనం ఏమవుతున్నాం? దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు అక్కడ? మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అవునా? మరి ఆయన చెప్పింది మర్చిపోతాడా? మరి అంటే ఆలస్యమైందంటే ఏంటి కారణం? ఎవరి లోపం? మన లోపాలే. ఇక్కడ అది అంటున్నాడు. ఇక్కడ చూడండి, అంత మాత్రమే కాకుండా చూడండి వాళ్ళు ఎలాంటి కార్యాలు చేశారో కూడా మనం చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం.
అందుచేత పేతురు వచ్చుచుండగా, చూడండి, పేతురుని బట్టి పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అంటే దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు చూడండి. బిడ్డ, మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన్ని వెంబడించటం. ఆయన్ని వెంబడిస్తే నువ్వు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఆయన వాడుకోవాలో, ఏ స్థితిలో ఉంచాలో, ఏ స్థితిలో నిన్ను పెట్టాలో ఆయన పెట్టాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే నీవు రెస్పాండ్ అవ్వాలి. ఉన్న స్థలంలో నుండి ఏం చేయాలి? నీ పనులు వదిలేసి ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. ఇక్కడ పేతురు ప్రభువుని వెంబడించిన వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడంట? ఒకటి నెరవేర్చబడి, మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేస్తానన్నాడు. 3,000 మందిని మార్చాడా? 5,000 మందిని మార్చాడా? అంత మాత్రమే కాకుండా ఏం జరుగుతుంది? వాళ్ళు నీడబడితే ఏ పట్టణాలుగా వచ్చినాయి అంట. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, ఇక్కడ చూడండి ప్రియమైన బిడ్డలారా, అలాంటి అనుభవాలకి ఏదో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం. మన భక్తి ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజంగా ఆయన వెంబడించే వాళ్ళమైతే మనతో ఎన్ని కార్యాలు దేవుడు చేయగలడు. చేస్తానన్నాడు, కానీ వెంటనే మనం ఏం చేస్తున్నాం? ఆయనకి వెంటనే మన పరిస్థితులని, మన స్థితిగతుల్ని వదిలేసి ఆయన వెంబడించగలుగుతున్నామా? ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? పేతురు జీవితంలో జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించి దేవుని వెళ్ళారా? అంటే దేవుడు పిలుస్తాడు, ఎవరినైనా పిలుస్తాడు. పిలిచి నీకు వాగ్దానం చేస్తాడు, పలానా స్థితిలో నేను నిలబెడతాను. ఆ నిలబెట్టిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? వెంటనే నువ్వు ఆయనకి లోబడాలి, ఆయన్ని వెంబడించాలి. ఎప్పుడైతే అలా వెంబడించగలుగుతామో, మనం లోబడగలుగుతామో, మన జీవితంలో దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం ఏదో భక్తి చేస్తాం అనుకుంటున్నాం. ఏదో గుడికి వెళ్ళి ఆ ప్రార్థన స్థలానికి వెళ్ళిపోయి ఏదో కాసేపు కూర్చొని ఏదో పాస్టర్ గారు చెప్పింది వాక్యం వినేసి అబ్బా అనుకొని వచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నాం. మన జీవితంలో వాక్యము నెరవేర్పు జరుగుతుందా లేదా? వాక్యము మన జీవితంలో జరుగుతుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి తలలో వచ్చింది ప్రార్థన చేద్దాం. తలలో వచ్చింది ప్రియమైన బిడ్డలారా, తలలో వచ్చింది ప్రార్థన చేద్దాం. పేతురు జీవితంలో జరిగిన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, నా జీవితంలో జరగాలంటే ఆయన వెంబడించడం నేర్చుకోవాలి. దేవుడు వాగ్దానం చేస్తాడంటే ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు మర్చిపోతా ఉన్నావు, నువ్వు ప్రభుని విడిచిపెడతా ఉన్నావు, ప్రభుని వెంబడించలేకపోతా ఉన్నావు, వెంటనే ఆయన వైపు నువ్వు తిరగలేకపోతా ఉన్నావు. ఎప్పుడైతే తిరుగుతావో దేవుడు చెప్పినట్లు పేతురుకి ఏదైతే చెప్పాడో పేతురు జీవితంలో నెరవేర్చిన దేవుడు ఈ రోజున నా జీవితంలో జరిగించాలంటే ఆయన వైపు చూద్దామా, ఆయన వెంబడిద్దామా? మరినన్నాడు, మీరు మనుషులు బట్టి జాలరులుగా చేస్తానన్నాడు. వెంటనే వాళ్ళ వృత్తిని వదిలేశారు, వాళ్ళ పనులను వదిలేశారు, వెంటనే వెంబడించారు. ఈరోజున ఎన్నో పనులు పెట్టుకుంటా ఉన్నావు, ఎన్నో పనులు కల్పించుకుంటా ఉన్నావు, నిద్రకి సమయం ఇస్తా ఉన్నావు, నీ పనులకు సమయం ఇస్తా ఉన్నావు, కానీ దేవునికి సమయం ఇవ్వట్లా.
దేవుని కోసం దేవుని పైన ఆనుకోలేకపోతా ఉన్నాం. ఎందుకు మన కుటుంబాలు ఉన్నతంగా లేకుండా పోయిందంటే కారణం, ఉన్నత స్థితిలో దేవుడు తీసుకురావట్లేదంటే కారణం మన లోపమే. ప్రార్థించేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, దగ్గర ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్రం సమయంలో ప్రభువా, పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో మీ పాదాలు చెందు చేరడానికి మీరు ఇచ్చిన ధన్యతకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహోన్నతుడ, మహాగణుడానికి స్తోత్రాలు, అద్భుతగడ్డ, ఆశ్చర్యగడానికి స్తోత్రాలైన ప్రభు కలిగిన దేవా మీకు వందనాలు, జాలి కలిగిన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయదుర్గమైన దేవా మీకు స్తోత్రాలు, మా కోసం కలవరి శిలలో ప్రాణం పెట్టిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మూడు మీకుల మధ్య వేలాడి సమాధి చేయబడి సజీవుడిగా 3వ రోజు తిరిగి లేచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. పరిశుద్ధాత్ముడిగా మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాదాలు పట్టుకునే కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిందేవా మీకు వందనాలయ్యా. మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో ప్రభా, మీ దాసుని నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు పిలిస్తే నాయన మీ వైపు తిరిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి అయా. మీ పిలుపును నైనా మీ స్వరాన్ని వినే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నైనా అయా. అందులో లోబడినైనా అయా నైనా మీ తట్టు తిరిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. మా అవిధేయతను, మా దోషాలను, మా అపరాధాలను క్షమించండి, మీ కృప చేత బలపరచమని అడుగుతున్నాం నైనా. సాయంత్రం సమయంలో మీ పాదాలు చెంత చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. గడిచిన వారమంతట్లోనైనా మాకు చేసిన ప్రతి విధమైన మేలుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. మా పని వాటిల్లో, మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో అయా, మా అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని చేయవిడువకనైనా మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలులతో మమ్మల్ని ఆశీర్వదించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయా మేము విడిచిన మా చేయి విడవక ఎడబాయక మమ్మల్ని అయా మీ బలిష్టమైన కవిలో భద్రపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మీ పాదాలు చెంది గడపడానికి మీరు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా గృహాలకు వెళ్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరొక పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో ఈ రీతిగా మేమంతా చేరి మేము స్తుతించి మహింపరిచే కృపను దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సినది నా హృదయముకు దయచేయండి. మా రుణ సూక్షించిన రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలకు కీడిస్తూ తెచ్చు. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. అని పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం నిత్యం ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకు అలాగే కాలనీ వాసులందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్.